ఇన్ని సెల్స్ 5 లైన్స్ తీస్తే ఇన్ని వెళ్ళినాయి. ఈ తీసిన 5 లైన్లల్లో ఇవి 2 షార్ట్ అయిపోయినాయి, మొత్తం ఇంటూ మార్క్ పెట్టేసినాయి, పనిచేయవి ఇక. అంటే ఆ 2 లైన్ చేయబట్టి ఆ 2 సెల్స్ ఏ లైన్లో అయితే ఉన్నాయో ఆ 2 లైన్లు బాగా వీక్ అయిపోయి ఉంటాయి. ఇది 2 వోల్టేజ్ వచ్చినాయి, 1 వోల్టేజ్ వచ్చినాయి, 0 వోల్టేజ్ అంటే ఎట్లా మనకి పనిచేయవు. ఈ 1 వోల్టేజ్ వచ్చిన దాంట్లో 40 ohms, 38 ohms, 39 ohms, 40 ohms ఇట్లా మంచిగా ఉన్నాయి. ఈ సెల్స్ మట్టికే పనిచేస్తాయి. ఈ సెల్స్ మొత్తం స్క్రాప్ ఇక. ఓమ్స్ కూడా మనకి యూజబుల్ అంత లేవు. అంతా చూసుకున్నట్టయితే ఇట్లా 76 ohms, 65 ohms, 66 ohms. మన ఈవీ బ్యాటరీస్కి ఇవి సూటబుల్ కాదు. ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి, ఆ 2 షార్ట్ సెల్స్ అండ్ ఇవి. సో ఇవి పక్కన పడేసి వీటికి రీప్లేస్మెంట్గా కొత్త సెల్స్ వేయడమే ఇక. అంటే సేమ్ ఓమ్స్ ఉన్న సెల్స్ వేస్తే మళ్ళీ బ్యాటరీ రెన్యూ అయిపోతుంది ఇక. అంటే ఈ బ్యాటరీ వాడబట్టి ఆల్రెడీ 3 years అవుతుంది. ఈ 3 years కాడ నుంచి